హాయ్ ఫ్రెండ్స్, మీరు మన నెల్లూరు నుంచి పొదలకూరుకి వెళ్ళే మెయిన్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్డుకి కనెక్ట్ అయిన మంచి అప్రూవల్ కలిగిన వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అది కూడా మన పొదలకూరు సిటీ నుంచి జస్ట్ 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండే వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? మంచి అప్రూవల్స్ ఉండి తక్కువ బడ్జెట్లో ఉండే ఒక వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అన్ని పాయింట్స్ కలిపి ఒకే ఒక వెంచర్ అనేది సొల్యూషన్. ఆ వెంచర్ పేరే ఎస్ఆర్ నగర్. పదండి వెంచర్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వెంచర్ టోటల్ వచ్చేసి 13+ ఏకర్స్ నుడా అప్రూవల్ అయితే ఈ వెంచర్కి ఉంది. మీరు చూస్తున్నారు కదా, అన్ని డెవలప్మెంట్స్ నుడా నామ్స్ అంటే మీకు తెలిసిందే. ఏమేమి డెవలప్మెంట్స్ రావాలో అన్ని డెవలప్మెంట్స్ ఈ వెంచర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్, మనకు సైడ్ డ్రైనేజ్ వర్క్, అలానే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, 40 feet బీటీ రోడ్స్ ఫెసిలిటీ, మనకు ఫ్యూచర్లో అనేది మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా వస్తుంది. ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఈ వెంచర్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ప్రజెంట్ నేను ఒక ప్లాట్లో అయితే నిలబడుకొని ఉన్నాను. ఈ వెంచర్లో అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎక్కువగా మనకు 30 అంకణమ్స్, 33 అంకణమ్స్ అండ్ 36 అంకణం ప్లాట్స్ అయితే దీంట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒక వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలంటే మెయిన్గా మనం చూసేది ఏంటి? రూటు, రేటు. కరెక్టా? సో రూట్ గురించి అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ముందు చెప్పినట్టుగా ఇది మన నెల్లూరు నుంచి పొదలకూరుకి వెళ్ళే రోడ్లో మెయిన్ రోడ్డుకే కనెక్ట్ అయి ఉంటుంది. చూస్తున్నారు కదా, అదే మన మెయిన్ రోడ్డు. ఈ రూట్కి 24/7 ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది. మనకు ఆటో ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఆర్టీసీ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ కంప్లీట్గా ఉంటుంది. డైలీ పొదలకూరు టు నెల్లూరు, నెల్లూరు టు పొదలకూరు వచ్చేసి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అనేది మనకు అప్ అండ్ డౌన్ అయితే చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వెంచర్కి. అలానే ఈ రూట్ డెవలప్మెంట్స్కి రీసెంట్గా బాగా బూమ్ అవుతుంది అనమాట. మీరు గమనిస్తే స్టార్టింగ్లో మన నెల్లూరు నుంచి పొదలకూరుకు వచ్చే స్టార్టింగ్లోనే 100+ ఏకర్స్లో మనకు నగరవనం పార్క్ అయితే క్రియేట్ చేశారు. వీకెండ్ రిక్రియేషన్కి అయినా సరే, ఫ్యామిలీస్తో పిక్నిక్ స్పాట్ అయినా సరే అక్కడ ఆ పార్క్ని అయితే అందరూ నెల్లూరు ప్రజలైతే ఆదరిస్తూ ఉన్నారు. దాని తర్వాత మన ఆమంచర్ల ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈ పార్క్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేశారు. అది 60+ ఏకర్స్లో phase 1 అనేది డెవలప్ అవుతుంది. ఎంఎస్ఎంఈ పార్క్ అంటే మీకు తెలిసిందే, మనకు ఎన్నో ఇండస్ట్రీస్ అక్కడ రాబోతున్నాయి. ఇండస్ట్రీస్ వచ్చాయంటే జాబ్స్ వస్తాయి, జాబ్స్ వచ్చాయి అంటే చుట్టూ ఇల్లులు కూడా ఎక్కువగా క్రియేట్ అవుతాయి అన్నమాట. అదొక డెవలప్మెంట్. అక్కడ నుంచే పక్కన చూసుకున్నారంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అనేది రాబోతుంది. అలా ఈ రూట్ మొత్తం డెవలప్మెంట్స్తో నిండిపోబోతుంది. ఇవన్నీ పడ్డాయి అంటే రేట్ అనేది ఎంత హ్యూజ్గా పెరగబోతుందో అది మీ ఊహకే వదిలేస్తున్నాను. అలానే మన బద్వేల్ నుంచి పొదలకూరు నుంచి కృష్ణపట్నం పోర్టు దాకా వెళ్ళే హైవే కనెక్టివిటీ కూడా ఈ వెంచర్కి నియర్ బైయే రాబోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రేటు గురించి అయితే మాట్లాడదాం. ఇన్ని డెవలప్మెంట్స్ చెప్పాను కదా, ఈ వెంచర్ చుట్టుపక్కల ఇలా డెవలప్మెంట్స్ అన్నీ వస్తున్నాయని. సో ఇవన్నీ వినిన తర్వాత మీరు ఏమనుకోవచ్చు? రేట్ అనేది చాలా హైలో ఉంటుంది అనుకోవచ్చు. లేదు ఫ్రెండ్స్, ఇవన్నీ డెవలప్మెంట్స్ రీసెంట్గానే స్టార్ట్ అయినాయి. సో ప్రైస్ అనేది ఇంకా బేసిక్గానే మనకు ఇక్కడ లో ప్రైజే ఉంది. ఆ ప్రైస్ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వెంచర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నా లేదా ఈ వెంచర్ని విజిట్ చేయాలనుకున్నా సరే ఈ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలానే ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం మన ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఈ ఎఫర్ట్స్ని అయితే ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.